హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్. ఈరోజు మన వీడియో ఏంటంటే కళ్యాణం సిరీస్ అవుతుంది కదా, ఇంకా ఫైనల్గా ఈ ఎపిసోడ్ అనమాట. ఫైనల్గా వచ్చేసి కళ్యాణం అనమాట. కళ్యాణం స్టార్ట్ అవుతుందండి మరికొద్ది క్షణాల్లో. ఇదిగోండి మా అన్నయ్య వదిన వచ్చారు. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇలాగా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి శుక్లాంబరం విష్ణు చేతులు అక్షంతలు తీసుకొని పట్టుకోండి. శుక్లాంబరం విష్ణు జగవరణం జతరభుజం ప్రసన్నవరం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతయే తదేవ లగ్నం దశనం తదేవ తారాబలం జగబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేమిదే కృష్ణనామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్బోధే ధ్రువానేతే మతిర్మమ సుతే సకల కళ్యాణాభాజనం శ్రేషానమంగళం మంగళాయతనో హరే లాభ. ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ప్రాణాయామం అవి చేస్తూ ఉన్నాం అనమాట. అలాగా ఒక్కొక్క తంతు అవుతూ ఉందన్నమాట. పూజ అయితే కళ్యాణానికి కూడా చాలా మంది కూర్చున్నారండి. అసలు ఎంత మంది అంటే నియర్లీ 15-16 పెయిర్స్ అయి ఉంటారండి కళ్యాణానికి మాత్రం. కానీ చాలా ఎక్కువ మంది అని చెప్పాలి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ మంది అయ్యారు. ఈ ఇయర్ ఇంకా పర్వాలేదు, 15-16 అయ్యారు బానే. సో ఇదిగోటి కళ్యాణంలో భాగంగా ఈ ప్రాణాయామం అయిపోయింది. నెక్స్ట్ మిగతా తంతంతా కూడా స్టార్ట్ అవుతూ ఉంది. కళ్యాణానికి అయితే చాలా మంది వచ్చున్నారండి. మీకు వాళ్ళని కూడా చూపిస్తాము. అంటే ఇంకొక ఫోన్లో అయితే కొంచెం లైవ్ పెట్టింది, కొంచెం ఏమో ఇలాగ వీడియో తీసి మీకు వ్లాగ్ లాగా అందిస్తున్నాను. అంతసేపు చూడాలంటే అవ్వలేరు కదా, కూర్చొని చూడటం మీకు కష్టంగా ఉంటుంది. కాబట్టి నా ప్రేక్షకుల కోసం, నా సబ్స్క్రైబర్ల కోసం కొంచెం కుదించి చూపిస్తున్నాను. అంటే లైవ్ కావాలంటే లైవ్లో కూడా చూసుకోవచ్చు. సో ఇదిగోండి కళ్యాణకర్తలు అయితే ఇలా ఉన్నారండి. వాళ్ళ వరకు ఇలా ఫెన్సింగ్ లాగా వేసేసి దాని బయట మిగతా భక్తులందరినీ అలా కూర్చోబెట్టారు. వీళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండటానికి, మూవ్ అవ్వడానికి, పంతులు గారు అలా తిరగడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ చాలా బాగా డెకరేట్ అంటే బాగా ఏర్పాట్లు అవి చాలా బాగా చేశారు అంటున్నాను అనమాట. చాలా బాగా అయిపోయింది కళ్యాణం కూడా. చాలామంది అండి, ఎంత బాగా వచ్చారో అసలు. చాలామంది అంత టైం వరకు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మన పంతులు గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుణ్యావచనం చేస్తున్నారండి. పుణ్యావచన కార్యక్రమం తర్వాత మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో పుణ్యావచనానికి వాళ్ళు ఏవో మంత్రాలు అవి చదువుతూ ఉన్నారు. సో చూసారా వెనక డెకరేషన్ కూడా ఎంత బాగుందో. మంచిగా బాగా కనిపిస్తున్నారు కదా, రెడ్ కలరు గోల్డ్ అలాగనమాట. సో ఇదిగోండి మేము మా మరిది వాళ్ళు ఇలాగ ఇటువైపు కూర్చున్నాము. ఈలోపు మా పాపకు ఫోన్ దొరికింది, ఒక పిక్ తీసుకుందనమాట. సో ఇదిగో మీకు ఇదిగోండి వీళ్ళందరినీ ఒకసారి చూపిస్తాము. పుణ్యావచనం అయితే కదా ఇప్పుడు పంతులు గారు జలం చల్లుతున్నారు. సో ఈరోజు పౌర్ణమి కదా, చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇక్కడ వచ్చేసి పద్మ గారు అనమాట. తను సేవకి వచ్చారు. పద్మ గారు లాస్ట్ ఇయర్ కూడా కూర్చున్నారు తను. సో కంకణధారణకి కంకణాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి పంతులు గారు అన్నారట. సో అందరికీ కూడా ఇదిగోండి కంకణాలు అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి కంకణధారణకి ఇదిగోండి కన్యాదానానికి అయితే కాళ్ళు కడిగేస్తున్నాం అనమాట. పంతులు గారు వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి కడిగించేసి అలా వెళ్ళిపోయారనమాట. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి బట్టలు పెట్టే కార్యక్రమం. బట్టలు పెట్టే అందరూ బట్టలు తెచ్చేస్తారు కదా. సో బట్టలు తెచ్చిన వాళ్ళందరూ కూడా బట్టలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు పంతులు గారు. సో అది మ్యాండేటరీ కాదు, ఎవరి ఇష్టం వాళ్ళండి. ఎవరికి తాహత్ కుతుకు వాళ్ళు తీసుకురావచ్చు. ఏమీ తెలియని వాళ్ళు బ్లౌజ్ పీస్ టవల్ అయినా తీసుకురావచ్చు. సో దానికి ఇబ్బంది ఏం లేదు.
సో ఇదిగోండి మేమైతే ఎవ్రీ ఇయర్ బట్టలు తీసుకొస్తూ ఉంటాము, మేమైతే ఇచ్చేసాము. ఆ తర్వాత మా మరిది వాళ్ళు ఇలాగా అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ తెచ్చారండి చాలామంది. సో ఈ కళ్యాణం మీద కూర్చోలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది తీసుకొస్తూ ఉంటారు కళ్యాణానికి బట్టలు. సో నేను చెప్పాను కదా ఇందాక ఈశ్వరక్క అని చెప్పేసి తను కూడా తీసుకొచ్చిందటండి కళ్యాణానికి బట్టలు, స్వామికి తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఒక్కొక్కరు అలాగా వచ్చేసి బట్టలు ఇస్తా రెడీగా ఉన్నారండి. అందరూ కూడా బట్టలు ఇవ్వటానికి ఇచ్చేసి అలాగా మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం ఇదిగోండి ఈశ్వరక్క పొద్దునైతే మార్నింగ్ ఈ హోలీకి లేదు, ఈవినింగ్ వచ్చిందనమాట. పొద్దున ఉంటే ఇంకా బాగుంటేది అక్క. నమస్కరించి ఇదిగోండి స్వామి చదివిస్తున్న పట్టు మదభ్యం పట్టంచు సాలవలు పేర్లవి అడిగేసి అక్కడ మీ భక్తులు దారం పవన్ కుమార్ గారు శ్రీ రాధాకృష్ణ పరమాత్మకి నమస్కరించి చదివిస్తున్న పట్టు మదభ్యం పట్టంచు సాలవలు మహేంద్ర మహేశయ్య శక్తి హిమవతిరిక్షవాద్యోపారియాత్రాఖ్య సప్తకులాచల. సో ఇక్కడ కన్యాదానం చేసినప్పుడు ఇలా కొబ్బరి బొండాల మీద ఆవు పాలు పోసి అక్కడ ఇస్తాం కదా. సో ఆ కార్యక్రమం అయితే ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. ఇది ఒకరి తర్వాత ఒకరు అలా వచ్చేసి ఆ కొబ్బరి బొండాలు అవి అక్కడ దానం చేసేసి కన్యాదానానికి ముందు చేస్తాం కదా. అలాగే మాకు ఒక అబ్బాయి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. భగవంతుడు ఇవ్వాలి, ఆయన ఇచ్చినప్పుడు మన కోరికలన్నీ కూడా ఇస్తాడు, తీరుస్తాడు. అలాంటి రాధాకృష్ణ పరమాత్మకు రాధాదేవిని కన్యాదానం చేసి ఇప్పుడు మనం అందరం కూడా చక్కగా కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఇప్పుడు శుభముహూర్తం అంటే కన్యాదానం అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెడతాం. ఇప్పుడు మన ఇళ్ళలో ఏంటంటే పెళ్ళయిందాక కూడా ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయ్యని పెట్టి జీలకర్ర బెల్లం వచ్చే వరకు ఒక 10 నిమిషాల ముందు వస్తారు. పంతులు గారికి అన్నీ వదిలిపెట్టి ముందు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. వచ్చిన పిల్లలందరూ కూడా అక్షతలు వేయటం, భోజనం చేయటం, వెళ్ళిపోవటం. ఆఖరికి అయ్యగారు వచ్చిన బంధువులు 4-5 బంధువులు కూడా వెళ్ళిపోతారు. 4-5 10 మంది ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా చేసుకుంటున్నామో మనం ఇంకో కార్యక్రమం కూడా ఇట్లనే జరగాలి. అయితే అన్నీ వదిలిపెట్టి లాస్ట్కి జీలకర్ర బెల్లం పెట్టడం, అక్షంతలు వేయటం, ఒక ఫోటో దిగటం, వెళ్ళిపోవటం. ఫోటో దిగితే మనం వచ్చినట్టు గుర్తు అందుకు. సరే, అందువల్ల మన పరమాత్మకి ఫోటో కోసం కాదు, మోక్షం కోసం మనం అందరం ఇంతసేపు కూర్చున్నామంటే ఎందుకు? మన జన్మ అనేది తరించాలి. మనకి జరిగిన పాపమో పుణ్యమో జరిగిపోయింది, ఇక ముందైనా మనకు పుణ్యం జరగాలి, మన కుటుంబం అభివృద్ధిలో ఉండాలి. కన్నక వస్తు వాహన పుత్ర పౌత్ర అభివృద్ధి. అలాగా ఒక్కొక్కరు వచ్చేసి ముందు సూర్యప్రకాశ్రావు గారు జీలకర్ర బెల్లం అయిన తర్వాత స్వామివారికి అక్షతల పాదాల దగ్గర వేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే ఒక్కొక్క దంపతుల్ని రమ్మని పిలిస్తే అలాగ అందరం కూడా పైకి వెళ్ళి స్వామివారి పాదాల చెంత అక్షతలు ఉంచేసి నమస్కరించుకొని అలా కిందకి దిగుతూ ఉన్నారనమాట. ఇలా 15 to 16 పెయిర్స్ కదా, కొంచెం టైం పడుతుంది అందరూ ఎక్కి దిగడానికి. కానీ చాలా బాగా అయిపోయింది. చాలా బాగా అంటే మరి బాగా కాదు, ఎంత బాగా అయిపోయిందో కళ్యాణం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇయర్కి ఈ ఇయర్ చాలా బాగా అయిందంట. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా అలా అవుతూ ఉందన్నమాట. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా అంత బాగుంటుంది కళ్యాణం అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి స్వీటీ అంటే ఆశాలత వీళ్ళు కూడా ఫస్ట్ టైం కూర్చున్నారు, న్యూలీ మ్యారీడ్ అనమాట. సో వాళ్ళు కూడా కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి అరుణ ఆంటీ వీళ్ళు కూడా పాపం కాళ్ళు పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు పాపం. ఇద్దరు చైర్స్ వేసుకొని ఎదురుగా చైర్ వేసుకొని చక్కగా కూర్చున్నారు. స్వామికి నేను మొక్కుకున్నానమ్మా, కాలు నొప్పి తగ్గితే కూర్చుంటాను అని చెప్పేసి, నాకు తగ్గింది నేను కూర్చున్నాను అని చెప్పేసి అన్నారనమాట. నాకు బాగా హ్యాపీ అనిపించింది ఆంటీ అలా అంటూ ఉంటే మాత్రం. చాలా బాగా అయిపోయిందండి కళ్యాణం మాత్రం.
ఇలాగా ఒక్కొక్కరు అంటే వాళ్ళకి ఏమన్నా కోరికలు కోరుకుంటారు. అలా అయిపోయిన తర్వాత ఇలా కూర్చుంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ కన్యాదానం, జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మంగళసూత్ర ధారణ. ఇదిగోండి మా దగ్గర ఉన్న మంగళసూత్రాలు అలాగ స్వామికి చూపిస్తున్నాము. ఈలోగా వాసన్న ఈ కళ్యాణకర్తలందరికీ కూడా వాసన్న, సూర్యప్రకాశ్రావు గారు వీళ్ళందరూ ప్లాన్ చేశారట. ఇలాంటి షీల్డ్ ఒకటి బహుకరిద్దాం, వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదిగోండి షీల్డ్ అయిపోయిన తర్వాత ఇలా మంగళసూత్ర ధారణ ఉంటుంది చూడండి. మంగళసూత్ర ధారణ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏవో ముత్యాల పూసలో ఏవో అండి అవి చూపించి అలా స్వామి చేతుల మీదుగా స్వామికి చూపించి అలా అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉన్నారనమాట మన పంతులు గారు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా తరంబ్రాల బియ్యము ఇలాగనమాట. ఇదిగోండి ఆ ముత్యాల గొలుసునే ఇటు అటు చూపిస్తూ ఉన్నారనమాట. కళ్యాణం అయితే మెయిన్ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ తరంబ్రాలు. ఇదిగోండి మా దగ్గర ఉన్న తరంబ్రాల ప్లేట్ అలా పట్టుకెళ్ళాము. ఇదిగోండి ఇక ముందు మన పంతులు గారు స్వామికి వేస్తున్నారు. ఆ తర్వాత చిన్న పంతులు గారు అంటే కుమార్ శర్మ గారు, తర్వాత శ్రీధర్ శర్మ గారు, వీళ్ళ ముగ్గురు వేసిన తర్వాత అప్పుడు మేము అనమాట తరంబ్రాలు పోయటం. ఇదిగోండి స్టార్ట్ అవుతుంది. ఆ తరంబ్రాలు మేము పైకెక్కము. ఇక్కడే కింద ఒక రెడ్ క్లాత్ పెట్టేసి దానిపైన ఇదిగోండి ఇలా సటారి పెట్టేసి దానిపైన పాదాలు ఉంటాయి కదా స్వామివారి పాదాలు, ఆ పాదాల మీద పోయడమే. పంతులు గారు వాళ్ళు మాత్రమే పైన అమ్మవార్ల దగ్గర అయ్యవారి దగ్గర పోస్తారు. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడే అనమాట. ఈ తరం ఇలాగా రెడ్ క్లాత్ అయితే వేసేసి ఈ స్వామివారికి ఇక్కడ తరంబ్రాలు పోయడానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నాము. దట్టు మేము కలిపిన తరంబ్రాలే కాదండి, ఎవరైనా ఇంట్లో భక్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకొస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూడా ఇలా ఇచ్చున్నారు. మేము కూడా ఇంటి నుంచి తెచ్చామండి తరంబ్రాలు, అందులో కలపండి అని చెప్పేసి. సో ఇలా కలిపేసి సెట్ చేస్తూ ఉన్నాం అనమాట. మొక్కుకుంటారు కొంతమంది, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఇలాగా కలిపేసిస్తాము, లేదంటే ఇలాగా ఒకవేళ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా తరంబ్రాలు ఇద్దాం అనుకున్నాము అని చెప్పేసి మొక్కుకున్న వాళ్ళు కూడా ఇలాగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట. సో అవన్నీ వాళ్ళ దగ్గర అందరినీ కరెక్ట్ చేసుకొని వచ్చి మా దగ్గర ఉన్న వాటితో కలిపేసామన్నమాట. ఇదిగోండి మన పెద్ద అబ్బాయి గారికి ఇలాగ పోస్తూ ఉన్నారు తరంబ్రాలు. ఇప్పుడు స్వామికి ఆయన సమర్పిస్తారు. చూడండి స్వామికి తరంబ్రాలు పోస్తూ ఉన్నారు. ఈయన ఒకసారి పోసిన తర్వాత ఈయన 3 times పోస్తారు. అలాగే ఒక్కొక్కరు వాళ్ళు 3 సార్లు స్వామి దగ్గర పోస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఆ పెద్ద అబ్బాయి గారి తర్వాత చిన్న ఆయన కుమార్ శర్మ గారు, ఆ తర్వాత శ్రీధర్ శర్మ గారు, ఇలా వీళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత అప్పుడు మేము కింద అనమాట పాదాల మీద పోయడం అనమాట. సో ఇదిగోండి తరంబ్రాల బియ్యం అందరూ నమస్కారం చేసుకుంటున్నారనమాట. అదిగోండి కళ్యాణకర్తలు అందరూ కూడా వచ్చేస్తున్నాం ఒకరి తర్వాత ఒకరు అని చెప్పేసి. అంటే లేట్ అయిపోతుంది, ఇంకా అంతసేపు కింద కూర్చోలేం కదా, అందుకని చెప్పేసి నించొని చూస్తూ ఉన్నాం అనమాట. సో తరంబ్రాలు అనేటప్పటికి ఇంకా ఎండింగ్ అని చెప్పేసి. సో ఇదిగోండి తరంబ్రాలు అయితే పోస్తూ ఉన్నారు పంతులు గారు. తరంబ్రాల కార్యక్రమం అవుతుందండి. ఇగోండి ముత్యాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ముత్యాలు కూడా పోస్తూ ఉన్నారనమాట స్వామికి. నెక్స్ట్ వచ్చేసి మన మల్లె పువ్వులు, ఇలాగ పువ్వులన్నీ కూడా ముత్యాల తర్వాత పువ్వులు అలా కూడా పోసారు. ఇప్పుడు వచ్చేసి కుమార్ శర్మ గారు అంటే పెద్ద అబ్బాయి గారు వాళ్ళ అబ్బాయి అనమాట, తను చేస్తున్నారు. ఇప్పుడు గుళ్ళో పౌరోహిత్యం చేసేది తినేయండి. ఇదిగోండి తను కూడా పోస్తూ ఉన్నాడు. తనకు కూడా త్వరలో పెళ్ళి కావాలని కోరుకుంటున్నాం అనమాట మేమందరం కూడా. అంటే వాళ్ళందరినీ మేము మామయ్య గారు అత్తయ్య గారు చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటాం మేమందరం కూడా. సో అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత ఇదిగోండి మేమన్నమాట మాతో స్టార్ట్ అయింది కళ్యాణ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్కడ చూపించేసి ఇక్కడ పాదాల దగ్గర వెళ్ళి చెప్తూ ఉంటారు. సో ఇలా అవుతుందండి. అంటే మాకు ఒకసారి టైం వెనక చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఒకసారి పోస్తారు. మేము కూడా ఒకసారి చాలు అది దొరకడమే కదా అవకాశం ఒకసారి పోసేసి వచ్చేసాము. అంటే తర్వాత చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఏంటి ఎంతసేపటి నుంచి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారంటే చాలా మంది పిల్లలేంటి పెద్దవాళ్ళు మొత్తం 400-500 పైనే ఉంటారు నాకు తెలిసి. అంత విశాలంగా ఉండడం వల్ల స్పేస్ మనకి ఎంతమంది
మన దగ్గరలో అయితే ఇంతకుముందు నెమలిలో ఎప్పుడు ఉంటుంది, కాకపోతే అంత దూరం అందరూ వెళ్ళలేరు కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. ఈ గ్యాప్లో మేమందరం చైర్మన్ గారితో వాసన్నతోటి ఒక ఫోటో ఇలా తీయించుకున్నాం. మేమే కాకుండా మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఈశ్వరక్క అని చెప్పాను కదా, తను కూడా బట్టలు సమర్పించేసి ఇలాగా తరంబ్రాలు పోస్తూ ఉందనమాట. కళ్యాణకర్తలు అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ పోస్తారు, ఆ తర్వాత ఇంకెవరైనా భక్తులు మొక్కుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఇలా తరంబ్రాలు పోస్తారు. తర్వాత ఇలాగా వింజామరతోటి ఇలాగ అనమని చెప్పారు. అది లాస్ట్ ఇంకా ఫైనల్ అయిపోయింది. ఇంకా కళ్యాణ క్రతువు అయితే అయిపోయింది, మొత్తం అంతా కూడా కళ్యాణం అయిపోయింది, మంగళహారతులు ఇవన్నీ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యక్రమం కూడా అయిపోతే ఇంకా స్వామిని ఇంకా ఇదిగోండి చైర్మన్ గారు, ఫస్ట్ చైర్మన్ గారు, ఆ తర్వాత మేము ఇలా తీసాము. తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు కళ్యాణకర్తలు అలా చేశారనమాట. ఆ తర్వాత పంతులు గారి దగ్గర ఆశీర్వచనాలు ఇంక ఇవన్నీ సర్దటం ఈ కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. కళ్యాణం అయితే చాలా బాగా అయిపోయింది. ఇవన్నీ సర్దుకొని కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామిని అక్కడికి పంపించి ఆ తర్వాత మేము భోజనానికి వెళ్ళాము. ఎలా అయినా 1:30 అయిపోతుంది అనమాట భోజనం అయితే మాత్రం. సో మాకంటూ కొంచెం ముందుగానే తీసి ఉంచుతారు, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ముందుగా తీసి ఉంచుతారు కళ్యాణకర్తల కోసం. సో ఆ భోజనం మాత్రమే మేము చేస్తామన్నమాట. ఇదిగోండి స్వామి దగ్గర ఉన్నటువంటి బట్టలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్దేసి అక్కడ అప్ చెప్పేస్తే వాళ్ళు అక్కడ రూమ్ ఉందండి, ఆ రూమ్లో పెట్టుకుంటారనమాట. ఆ స్వామివారికి బట్టలు కానీ ఇంకా ఏవైనటువంటి విలువైనటువంటి ఏ వచ్చినా కానీ అక్కడ వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళు లోపల పెట్టేసి తాళం వేసేసుకుంటారనమాట. ఇదిగోండి స్వామి దగ్గర ఉన్నటువంటి అన్నీ తీసి పంతులు గారి దగ్గర ఆశీర్వచనం అందుకుంటున్నారు మా పిల్లలు. అలాగా అందరూ కళ్యాణం జరిపించుకున్న వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా స్వామి దగ్గర ఆశీర్వచనం తీసుకొని అలాగ మూవ్ అవుతూ ఉన్నారనమాట. ఇదిగోండి స్వామిది ఇంకా ఇక్కడ నుంచి మనం గుళ్ళోకి తీసుకెళ్ళాలి. కళ్యాణం అయిపోయింది కదా, ఇంకా స్వామిని తీసుకెళ్ళి ఇంక అక్కడ ఆలయంలో ఉంచాలన్నమాట. ఇదిగోండి మేము కృష్ణుడినేమో మేము తీసుకున్నాము, అమ్మవారినేమో మా మరిది వాళ్ళు తీసుకున్నారనమాట. ఇలాగా తీసుకుని వెళ్తూ ఉన్నాము. స్వామి బట్టలు జారిపోతాయి అని చెప్పేసి కొంగుముళ్ళు వేసి ఉన్నారు కదా, అందులో పట్టుపంచ జారిపోతుంది అని చెప్పేసి నన్ను పట్టుకోమన్నారు పంతులు గారు. సో నేను జాగ్రత్తగా పట్టుకొని ఇదిగోండి స్వామిని అయితే ఇలా తీసుకొని వస్తూ ఉన్నాం అనమాట కళ్యాణానంతరం. సో ఇదిగోండి గుడి ముందుకు వచ్చిన తర్వాత ఇలాగనమాట మాకు ఒక ఫోటో తీయమ్మా అంటే మా పాపం అప్పటివరకు ఓపికగానే ఉన్నారు ఇంకా అందరూ కూడా. సో అక్కడ ఒక ఫోటో తీశారు. ఇంకా స్వామిని అయితే లోపలికైతే పంపించామండి, ఆలయంలోకి పంపించి అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చాము. ఆ తర్వాత భోజనానికి వెళ్ళామండి మేము. భోజనాలు కూడా పెళ్లి భోజనాల్లా పెడతారండి మా దగ్గర మాత్రం, చాలా బాగుంటాయి భోజనాలు కూడా. కాకపోతే మేము ఆ టైంలో ఫుడ్ అయితే ఎంజాయ్ చేయలేం కదా, ఆల్రెడీ ఉపవాసాలు ఉండి ఉన్నాము, ఏదో లైట్గా తీసుకోవడం తప్పితే ఫుడ్. ఇదిగోండి స్వామిని ఇలా తీసుకొని ఇదిగోండి స్వామి కళ్యాణం అనంతరం నూతన వధూవరుల్లా చాలా బాగున్నారు కదా, చాలా బాగున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం అవుతుంది, ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మనకి తిరువీధుల మహోత్సవం ఉంది. దానికి కోలాటం వాళ్ళని పెట్టారండి, చాలా బాగా చేశారండి. ఈ ఇద్దరు పిల్లలు అయితే ఎంత అందంగా రెడీ అయ్యారో. సో మనం బయటికి వెళ్ళే ముందు ఇలా దిష్టి తీయటం అలవాటు, స్వామి బండికి ఊరేగింపుకి చాలా బాగున్నారండి పిల్లలు అయితే, ఎంత బాగా రెడీ అయ్యారో. వాళ్ళని చూస్తూ అలా ఉండిపోయాను. స్వామి ఊరేగింపు అయితే చాలా బాగా అయిందని కోలాహలంలో ఓ అని ఒకసారి అరిచామన్నమాట, చాలా హ్యాపీగా. అంటే ఊరేగింపు మహోత్సవం అయితే చాలా బాగా అయిపోయింది. కోలాటం ఏంటి, మిగతా డ్రమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అందరం కూడా. ఆ కళ్యాణం చాలా బాగా అయిందండి, ఆనందంలో అంత బాగా అయిపోయింది ఊరేగింపు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.